హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశుత్ స్పోర్ట్స్. గాయస్, తెలుగు టైటాన్స్కి రాబోయే 2 మ్యాచెస్ అయితే చాలా కీలకమైన మ్యాచెస్. 2 మ్యాచెస్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే. అయితే తెలుగు టైటాన్స్కి మ్యాచ్ 21 వచ్చేసి అగెన్స్ట్ పాట్నా పైరేట్స్ అయితే రేపు డిసెంబర్ 18న మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ తెలుగు టైటాన్స్కి అయితే డూ ఆర్ డై మ్యాచ్. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలంతే. మన వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే ప్రాక్టీస్ చేస్తారనిపిస్తుంది. మంచిగా 4 days అయితే గ్యాప్ వచ్చింది ప్రీవియస్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి. గట్టిగా ప్రాక్టీస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్తాం. అయితే ఈ వీడియోలో వచ్చేసి మ్యాచ్ నెంబర్ 120 పాట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ ప్రీవ్యూ, బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్, బోత్ టీమ్స్ స్టార్టింగ్ 7 ఏంటి, అలాగే తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఏం చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా తెలుగు టైటాన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే 24 మ్యాచెస్ ఆడారు. ఇందులో పాట్నా పైరేట్స్ 12 మ్యాచెస్ గెలిచారు. అలాగే తెలుగు టైటాన్స్ 11 మ్యాచెస్ గెలిచారు. అలాగే ఒక మ్యాచ్ టై చేసుకున్నారు. పర్లేదు, ఇప్పటి వరకు అయితే బోత్ టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. ఒకే ఒక మ్యాచ్లో పాట్నా అప్పర్ హ్యాండ్లో ఉంది. అలాగే ఈ సీజన్లో బోత్ టీమ్స్ పోటీ పడినప్పుడు పోటాపోటీ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 2 points తేడాతో మ్యాచ్ గెలిచారు. అలాగే ఈ మ్యాచ్కి పాట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి రేటింగ్ నుంచి కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తున్న దేవాంగ్ కాండయాన్, అలాగే సుధాకర్ కూడా. అలాగే డిఫెండర్ నుంచి శుభం, గుర్దీప్, దీపక్ అండ్ అంకిత్ జగ్లన్. అలాగే ఈ మ్యాచ్కి తెలుగు టైటాన్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి రేటింగ్ నుంచి మన ట్రియో రైడర్స్ పవన్ షరావత్, విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్. అలాగే డిఫెండింగ్ నుంచి అంకిత్ జగ్లన్, అజిత్ పవార్, సాగర్ అండ్ క్రిషందుల్. లాస్ట్ మ్యాచ్ గెలిచినా కూడా డిఫెండింగ్ నుంచి ఇంకా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఇంకా డిఫెండింగ్ నుంచి చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంది తెలుగు టైటాన్స్లో అయితే. ఇది గాయస్ బోత్ టీమ్స్ స్టార్టింగ్ 7. అలాగే తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్లో గెలవాలంటే పాట్నా పైరేట్స్ నుంచి ప్రతి మ్యాచ్లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ టీమ్స్కి చుక్కలు చూపిస్తున్న దేవాంగ్ కాండయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కా ఆపి తీరాలి. అలాగే వీలైనంత వరకు కోటాతో ఉంచితే చాలా బెస్ట్. అలాగే డిఫెండింగ్ నుంచి శుభం అండ్ గుర్దీప్ని మన రైడర్స్ టార్గెట్ చేసి వాళ్ళ నుంచి పాయింట్స్ రాబట్టే ప్రయత్నం చేయాలి. ఇలా రైడింగ్ నుంచి డిఫెండింగ్ నుంచి ఈ ప్లేయర్స్ని ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేసి బెంచ్ పై ఉంచాలి. అలాగే మెయిన్గా మన డిఫెండింగ్ నుంచి ఎలాంటి చిన్న పొరపాటు కూడా అస్సలు చేయొద్దు. అలాగే ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తారో తెలియదు కానీ పాట్నా పైరేట్స్ రైడర్స్ దేవాంగ్ కాండయాన్ని టార్గెట్ చేసి కోట్ అవుతూ ఉంచాలి. తెలుగు టైటాన్స్ ఇలా పర్ఫామ్ చేస్తే మాత్రం సింపుల్గా మ్యాచ్ గెలిచి పాట్నా పైరేట్స్ పై మరోసారి విన్ని సాధించు. అలాగే టేబుల్లో కూడా ముందుకు వెళ్ళి ప్లే ఆఫ్ రేస్లో స్థిరంగా ఉండొచ్చు. ఇది గాయస్ ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.